జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసినందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేసినందుకు గత వైసీపీ ప్రభుత్వ పెద్దల హయాంలో నడిచిన సెలబ్రిటీల్లో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. ఆయన ఇటీవలే అరెస్ట్ అయ్యి జైలు పాలైన విషయం తెలిసిందే. ఇటీవలే బెయిల్పై విడుదలయ్యి ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న విషయం విదితమే. చాలా కేసులు ఆయనపై నమోదయ్యాయి. దీంతో అప్పటి నుంచి న్యూస్ వైరల్ అవుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా అనడం చాలా వరకు తప్పని చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అన్న విషయం విదితమే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా పోసాని కృష్ణమురళి గారు ఫోన్ చేశారట. క్షమించిందంటూ డిప్యూటీ సీఎం గారు అంటూ ఆయన ఎమోషనల్ అన్నట్లు తెలుస్తోంది. తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఆయన చెప్పినట్టుగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారి అనే విషయం మనకందరికీ తెలిసిందే. కేవలం రాజకీయాలనే కాకుండా తాను అభిమానుల కోసం సినిమాలను కూడా నటిస్తూ ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమాలన్నింటినీ ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారట మూవీ మేకర్స్.